బ్రేకింగ్ న్యూస్. ప్రపంచంలోని అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నమైపోతుంది. ఎందుకంటే ప్రపంచ మార్కెట్ మొత్తం అమెరికాతో కొలాబరేట్ అయిపోయింది కాబట్టి, సో అనేక దేశాలు ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ చే వాణిజ్యం మీద ఒక దేశం మరొక దేశంపై ఆధారపడి వ్యాపారం చేస్తున్నాయి కాబట్టి, సో అమెరికా అధ్యక్షుడు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రపంచంలో చాలా దేశాలు ఆర్థిక వ్యవస్థలు, స్టాక్ మార్కెట్లు ఆల్రెడీ కుప్పకూలిపోయాయి. సో ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా ఈరోజు సెన్సెక్స్ 4%, నిఫ్టీ 4% ఆల్రెడీ డ్రాప్ అయిపోయింది. సెన్సెక్స్ 72,500 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ కూడా 22,000 వరకు ట్రేడ్ అవుతుంది ప్రెజెంట్. అమెరికా అధ్యక్షుడు రీసెంట్గా తీసుకున్నటువంటి భారత్ మీద 26% ట్యాక్స్ల వల్ల భారత ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా కొంతవరకు ఇంపాక్ట్ అయింది. ఎంతలా ఇంపాక్ట్ అయిందంటే, అమెరికా అధ్యక్షుడు 26% విధించినటువంటి ట్యాక్స్ వల్ల ఆంధ్రాలో అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 34% వరకు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయింది. ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఈ 34%లో ఎక్కువ ఆక్వాకల్చర్ ఫిషరీస్ మీదే ఎక్కువ గ్రోత్ రేట్ ఉంది. ఈ అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్నటువంటి ఈ ఆక్వాకల్చర్ రంగం అమెరికా విధించినటువంటి ట్యాక్స్ రేటు వల్ల ఎక్స్పోర్ట్స్ అనేవి ఆగిపోయాయి. ఆగిపోవడం వల్ల ఆక్వా రంగంలో ఆక్వా సాగు చేసేటువంటి ఆంధ్ర రైతులు కూడా అనేక ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఎంతలా అంటే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఆక్వాకల్చర్ యొక్క ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా నిల్వలు, కోల్డ్ స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోయి, సో ట్యాక్స్ల వల్ల వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయలేక ఇక్కడ రైతులు కూడా సంబంధించినటువంటి స్టాక్ని ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకొని అమెరికా సంబంధించినటువంటి ఈ విషయం గురించి చర్చించడం కోసం భారత ప్రభుత్వం యొక్క కేంద్ర మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ గారితో ఒక లేఖ రాశారు. ఈ విషయంలో కొంతవరకు ఏమన్నా దీనికి సంబంధించిన విషయం గురించి రైతులకు ఏమైనా ఉపశమనం ఏమైనా ఉంటే చేయగలరని, అనేక విషయాల గురించి రైతుల ఉపశమనం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకోవడానికి ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించింది. భారతదేశం ఆర్థిక వ్యవస్థ తీసుకుంటే అగ్రికల్చర్ సెక్టర్ 17%, ఇండస్ట్రీ సెక్టర్ 25%, సర్వీస్ సెక్టర్ 53% వరకు గ్రోత్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో ఈ అత్యధికంగా అమెరికాకు ఎక్స్పోర్ట్ చేసే కంట్రీ ఇండియన్ గవర్నమెంట్. సో ఇండియన్ గవర్నమెంట్ సర్వీస్ సెక్టర్ అత్యధికంగా 85% వరకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. సర్వీస్ సెక్టర్లో ఐటీ సర్వీసెస్ మెజారిటీ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ సర్వీస్ సెక్టర్ కూడా కొంతవరకు స్టాక్ మార్కెట్ మీద చాలా వరకు ఇంపాక్ట్ అనేది పడింది ఆల్రెడీ. సో మిగతా అనేక రంగాలు కూడా ఆల్రెడీ ఇంపాక్ట్ అవుతున్నాయి. ఇది ఎంతవరకు ఇంపాక్ట్, ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఆర్థిక నిపుణులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. అమెరికా అధ్యక్షుడు తీసుకున్న ఇలాంటి సంచలనాత్మక నిర్ణయాల వల్ల అమెరికాలో కూడా నిరసన జ్వాలలు ఆల్రెడీ రేగాయి. ఆల్రెడీ 50 రాష్ట్రాలలో అమెరికాలో 1200 లొకేషన్స్లలో అమెరికా ప్రభుత్వం యొక్క ట్రంప్ గారికి వ్యతిరేకంగా హ్యాట్స్ ఆఫ్ అనే ఉద్యమం ఉధృతంగా సాగుతుంది. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు మనం అబ్జర్వ్ చేస్తే అనేకమైనటువంటి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎడ్యుకేషన్ అండ్ విద్యా సెక్టర్స్ అనేక రంగాలటువంటి విషయాలలో జోక్యం చేసుకొని అనేక రంగాలను మీద ఇప్పటికీ ఆల్రెడీ చర్యలు తీసుకోవడం వల్ల అమెరికాలో కూడా చాలా వరకు ట్రంప్ గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజలలో కూడా రిపబ్లిక్ పార్టీ పైన నమ్మకం అనేది సన్నగిలుతుంది. సో ఇలాంటి అప్డేట్స్ ఏమన్నా ఉంటే నేను మళ్ళీ మీ ముందుకు కొత్త అప్డేట్స్